మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి నిన్న జరిగిన ఇష్యూలో కేటీఆర్ చేసిన పనికి కేటీఆర్ ఏదైతే కావాలని ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో నా మీద మళ్ళీ కామెంట్స్ చేయడము, దానితోటి నేను బాధపడుతూ భాగోద్వేగానికి గురవి కొన్ని పేర్లు తీసుకొని నేను కొంతమందిని మరి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీసుకోకుండా ఉండాల్సింది. దానివల్ల వాళ్ళు కొంత, ఎందుకంటే నేనే విధంగా బాధపడ్డానో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడడం నాకు బాధ అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నైట్ బేషరత్గా నా వర్డ్స్ని విత్డ్రా చేసుకుంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు కేటీఆర్ ఇంకా 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 నన్ను రెచ్చగొట్టే పద్ధతిలో, నేను క్షమాపణ చెప్పాలనే పద్ధతిలో నోటీసులు పంపిస్తూ మరి ఇంకా రెచ్చగొడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. ఇప్పటికైనా దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తే బాగుంటుందని కేటీఆర్కి తెలియజేస్తూ, నేను ఒక మహిళగా ఒక మహిళకు జరిగిన అసౌకర్యానికి నేను వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. నువ్వు కూడా నా మీద ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పోస్టులు పెట్టించి ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ చేశావో దాన్ని కూడా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తాను. అదే కదండి బాధాకరము. ఇప్పుడు ఒక మహిళ అంటే అప్పుడు సమాజంలో బాధ్యత, అందరి బాధ్యత. అంటే ఒక మహిళలు అంటే పొలిటికల్ వాళ్ళు అంటే పొలిటికల్ వాళ్ళే మాట్లాడాలి, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడాలని మాట్లాడకూడదండి. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు అందరూ కూడా సమాజంలో స్పందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక మినిస్టర్ మీద, నాకంటే ముందు సీతక్క మీద ఇంకా దారుణంగా ట్రోల్ చేశారు. అప్పుడు కూడా ఎవ్వరు మాట్లాడలేదు. మరి ఈరోజు వాళ్ళ వరకు వచ్చినప్పుడు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాబట్టి అయినా కూడా నేను ఎక్కడ కూడా నేను భేషజానికి పోవట్లేదండి. వాళ్ళకు ఒకవేళ మనసుకు కష్టం అనిపిస్తే నేను బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటా ఉన్నాను. అదే పద్ధతిలో కేటీఆర్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నువ్వు తప్పు చేసావు, తప్పు జరిగింది, దాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. దయచేసి ఇక ముందు మహిళలను మహిళల్లాగా చూడండి. మహిళల్లో అక్కని, తల్లిని, చెల్లిని చూడండి. ఒక భార్యను తప్పితే అందరినీ కూడా అదే పద్ధతిలో చూడండి. మీ భార్యను గౌరవించండి, తల్లిని గౌరవించండి, చెల్లిని గౌరవించండి, సమాజంలో ఉన్న ప్రతి మహిళను కూడా గౌరవించండి. సృష్టికి మూలం మహిళ. మహిళ లేనిది ఈరోజు సృష్టి లేదు. అటువంటి మహిళను అసభ్యకరమైన పదజాలంతో, అసభ్యకరమైన పోస్టులతో, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని దిగజారి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళను మానసికంగా కుంగిపోయే విధంగా దయచేసి రాజకీయంగా కానీ ఏ విధంగా కానీ పోస్టులు పెట్టకుండా, వాళ్ళను వైరల్ చేయకుండా. ఇప్పుడు ఏంటంటే న్యూడ్ ఫొటోస్ పెడతారు, మెడల్ తలకాయలో వేరే పెడతారు, ఈ విధంగా ట్రోల్ చేస్తారు. దాంతో వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతున్నా. ఒక అమ్మాయిని బజార్కి ఇడ్చి సోషల్ మీడియాలో పెట్టి మీరు ఎందుకు రాక్షసానందం పొందుతూ ఉన్నారో అదే ఫేస్లో మీ తల్లినో చెల్లినో చూసుకోండి మీరు పెట్టేటప్పుడు. అప్పుడు మీకు కొంత వస్తుంది, బుద్ధి అనేది వస్తుంది. కాబట్టి అటువంటివి చెయ్యొద్దు అని నేను సమాజానికి విజ్ఞప్తి చేస్తాను. ఫినాయిల్ పెట్టి కడుక్కోవాలట. మరి మేమేం మాట్లాడినాం, కేటీఆర్ మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోవాలండి. మరి ఆయన్ని ఏం పెట్టి కడగాలో, యాసిడ్ పెట్టి కడగాలా, లేకపోతే ఇంకేం పెట్టి కడగాలో ఆయనే దానికి సమాధానం చెప్పాలి. మేమైతే ఏం దుర్భాషలు ఏం ఆడలేదు, బూతులు ఏం మాట్లాడలేదు. మేము ఆయన ఇచ్చిన దానికి మేము కౌంటర్ ఇచ్చాము. నిన్న కూడా ఇప్పుడు బస్సులో తిరిగే ఆడబిడ్డలు అవమానిస్తాడు, 3 బిడ్డలు కంటే వాళ్ళని అవమానిస్తాడు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఎవరైనా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకున్నది అంటాడు. అంటే మహిళలు ఏం పనికి మాలిన లెక్క కనిపిస్తున్నారా? మీ చెల్లె, మీ కుటుంబమే మహిళలా, మిగతా వాళ్ళు మహిళలు కాదా? కాబట్టి కేటీఆర్ నువ్వు మాట్లాడే ముందు దయచేసి మహిళల గురించి ముఖ్యంగా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు దానికి నాకు పోస్టుకు సంబంధం లేనప్పుడు అన్నప్పుడు వాళ్ళని బయట తీసుకొచ్చి అప్పచెప్పు. నువ్వు అప్పచెప్పినప్పుడు నువ్వు మంచోడు అని మేము అందరం కూడా నమ్ముతాం. కానీ నువ్వు వాళ్ళని తీసుకెళ్ళి దుబాయ్లో దాచిపెట్టి నాకు అకౌంట్కు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ కొండా సురేఖనే నాకు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించి మళ్ళీ ఉల్టా నా మీదనే దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అది నీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను. సైబర్ క్రైమ్ వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎవరు సోషల్ మీడియా వాళ్ళల్లో ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మేము ఇచ్చిన వెంటనే స్పందించారు. అదే పద్ధతిలో సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇబ్బంది జరిగి మీకు నోటీస్కి తీసుకొచ్చినా కూడా వెంటనే వాళ్ళ పోస్టు తొలగించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలని నేను కోరుతాను. అంతవరకు నేను పోలేదండి. అది వాళ్ళ ఎవరిష్టం వాళ్ళది. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎట్లా స్పందించినా కూడా దాని మీద నేను కామెంట్ చేయను.
అది ఎవరు ఉన్నారా లేదా అనేది కూడా నేను మాట్లాడతాను.